తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై. ఆగు! పరిసరం పల్లవిని పాడు చేసిన వీడియో ఇందులోనే ఉందండి. కార్తిక్ గారిని మన కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ గా రిక్రూట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. ఫ్రెష్ గా అమెరికాలో కోర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చారు కాబట్టి కొద్ది రోజులు మీ గైడెన్స్ ఇవ్వండి. నేనేదో ఊరికే అంటుంటే మీరు రాద్ధాంతం చేస్తారు ఎందుకు? మిస్టర్ కార్తిక్, ఖచ్చితంగా నన్ను లంచ్కి పిలుస్తుంది. అలా పిలిచిందంటే నేనింకా తన మనసులో ఉన్నట్టే. చెప్పండి మ్యామ్. 3:30కి సెమినార్ ఉంటుంది. మీకిచ్చిన మెటీరియల్ అంతా స్టడీ చేసి రెడీగా ఉండండి. నేను ఈలోగా లంచ్కి వెళ్ళొస్తాను. రమణ గారు, మేడం, నేను చెప్పిన డేటా మీరు తెప్పించుంచండి. క్లయింట్స్ కి మీటింగ్ గురించి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. ఓకే. బాస్ బాస్ బాస్, మేడం వెళ్ళిపోయారు. క్యాంటీన్కి వెళ్దాం పదండి. ఈరోజు నా బాక్స్ లో షేర్ ఇస్తాను. ఈరోజు గురువారం, నేను ఫాస్టింగ్ అండి. ఓహో, మీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, సమీరాకు అలాంటివేం లేవు. పోనీ కంపెనీ ఇవ్వండి. సారీ, మీరు వెళ్ళండి. ఓకే. బాస్ ఏంటి మరీ ట్యూబ్ లైట్ లా ఉన్నాడు? రమణ గారు, మేడం, సెమినార్లో డిస్కస్ చేసిన టాపిక్స్ ని తొందరగా మెటీరియలైజ్ అయ్యేటట్టు చూడండి. ఓకే మేడం. బాస్ కి లిఫ్ట్ ఇస్తే పోలా? యా. బాస్ బాస్ బాస్, ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. ఇంకా మనం బయలుదేరదామా? నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఉదయం నుంచి చూస్తున్నాను, చాలా సీరియస్ గా ఉన్నారేంటి? ఏం లేదు. అందమైన అబ్బాయిల మొహం మీద చిరునవ్వు ఉంటే అమ్మాయిలు వద్దన్న పడిపోతుంటారు. మీరేంటి హాలీవుడ్ హీరోలా సీరియస్ గా ఉన్నారు? ప్రత్యేకమైన కారణం ఏం లేదు, నేనింతే. మొదటి రోజే ఎక్కువ చొరవ తీసుకుని అడుగుతున్నాను అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? అడగండి. మీరెవరినైనా ప్రేమించారా? రమణ గారు, మేడం, బ్యాగ్ లో ల్యాప్టాప్ పెట్టండి. అలాగే మేడం. మీరు ప్రేమించుంటే మీ ప్రేమ సక్సెసా ఫెయిల్యూరా? లవ్ కి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా
సమీర సింపుల్ గా సాల్వ్ చేసేస్తుంది. సమీరా, చెప్పండి మేడం. కార్తిక్ గారికి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తూ ఉండండి. ఓకే మేడం. కార్తిక్, మీరు కంఫర్ట్ గానే ఫీల్ అవుతున్నారు కదా? యా మేడం. ఓకే, బాయ్. చలో బాస్. నీ వెహికల్ ఏది? నాకు వెహికల్ లేదండి. మరింకే, ఇక్కడ వెహికల్ ఉంది, వేకెన్సీ ఉంది. రండి, డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, మీరు వెళ్ళండి, నేను బస్సులో వెళ్తాను. మీరు కూడా నాలాగా కొంచెం టిపికల్ అనుకుంటా. ఓకే, రేపు కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే, ఓ ఎందుకని నన్ను వెలివేస్తున్నావే, నా హృదయం నీతోనే కోరుకుందనా, నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా, అన్యాయంగా తోస్తుంటే నట్టేటిలో ఇలా నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం, ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే, ఎందుకని నన్ను వెలివేస్తున్నావే. అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, ఫస్ట్ డే జాబ్ ఎలా ఉంది? వదిన నువ్వు ఒకే ఛాంబర్లో కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారా? వదినకి ఇంతకు ముందులా నీ మీద లవ్ ఫీల్ కలిగిందా? ఏమైంది కార్తీక్? ఎందుకలా ఉన్నావు? నువ్వు కోరుకున్నట్టే మా మాట కాదని వెళ్ళావు. ఇప్పటికైనా సంతోషంగా ఉండొచ్చు కదా. నువ్వు చాలా ఆనందంగా వస్తావు, అక్కడ విషయాలు చెప్తావని నేనెంతో ఎగ్జైటీతో ఎదురుచూస్తుంటే ఇంత డల్గా వచ్చావేంటన్నయ్యా? నువ్వు శిరీష దగ్గర జాబ్లో జాయిన్ అవడం నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు కార్తీక్. అవునన్నయ్యా, అమ్మని తిట్టారు కూడా. నాన్నగారితో నేను మాట అనిపించుకున్నా పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాను, నీలో మార్పు వస్తుందనుకున్నాను. ఇలాగే బాధపడుతూ ఉంటే మేమెలా తట్టుకోగలం? గీతా, నీ కొడుకులో మార్పు రావాలంటే ముందు ఆ శిరీష మనసులో మార్పు రావాలి. శిరీష మనసులోనే వీడు లేనప్పుడు ఆ ఆఫీసులో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ప్రయోజనం ఏముంటుంది? ఒరే బాబు, జీవితంలో చాలా మలుపులుంటాయి. ప్రతి మలుపు దగ్గర ఓ పెద్ద పరీక్ష ఉంటుంది.
ఆ పరీక్షలు నెగ్గుకొచ్చినప్పుడే జీవితం ముందుకు వెళ్తుంది, లేకపోతే అక్కడే ఆగిపోతుంది. ప్రేమ ప్రేమ జీవితంలో ఒక భాగమే కాని ప్రేమే జీవితం కాదురా. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాం, ఎవరో లిఫ్ట్ ఇస్తారు, మనల్ని తాత్కాలికంగా గమ్యాన్ని చేర్చినట్టే తప్ప శాశ్వతంగా జీవితపు చివరి గమ్యాన్ని చేర్చినట్టు కాదురా. శిరీష నిన్ను అమెరికా పంపించడం కూడా లిఫ్ట్ ఇవ్వటం లాంటిదే. నాన్న, ఒడ్డుకు చేరాక తెప్పని తగలబెట్టే స్వార్థంతో నేను మాట్లాడటం లేదు. సహాయం చేసిన వ్యక్తిగా అమ్మాయిని జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకో, కానీ ప్రేమించిన వ్యక్తిగా మాత్రం మర్చిపో. వాస్తవం వేప చెట్టులా చాలా చేదుగా ఉంటుంది, కానీ అదే చాలా గాయాలకు పెద్ద ఔషధం. నా మాటల్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేనివాడివి కాదు. బీ ప్రాక్టికల్. భర్త మాటల్లో ఉన్న నిజం వైపు వెళ్ళాలో, కొడుకు మనసులో ఉన్న బాధ వైపు వెళ్ళాలో అర్థం కావడం లేదు. నాన్నగారు చెప్పింది నీ మంచి కోసమే. బాగా ఆలోచించుకో కార్తీక్. అయ్యా, ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. సమన్స్ తొందరలోనే వస్తాయి. విచారణ మొదలయ్యే డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. తప్పించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే. ఆ భవానీని లేపేస్తే ఒక పనైపోతుంది నాన్న. ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం లేకపోతే కేసు నుంచి బయటపడిపోతాం. చాలా తెలివిగా బైండ్ ఓవర్ కేసు పెట్టించాడా జీకే. లేకపోతే ఆ పని నేను ఎప్పుడో చేసుంటేవాణ్ణి. బైండ్ ఓవర్ కేసు చాలా స్ట్రాంగ్. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. ఆ భవానీ మీద దోమ వాలినా, ఆ భవానీకి చీమ గరిచినా మీదే బాధ్యత. అదేం కేసయ్యా బాబు, దానిని ఎవడో పడిస్తే అది కూడా మా మీదకి వస్తుందా? అంతే కదా మరి. ఏం చట్టాలయ్యా మీవి? తలా ఉండదు, తోక ఉండదు. ఈ మాట నా దగ్గర అంటే అన్నారు గానీ బయట అనకండి. ఒకప్పుడంటే మీడియా ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండడం లేదు. నువ్వు ఒకడివి. ఇలాంటి విషయాల మీద గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తావు, బయటపడే మార్గం మాత్రం చెప్పవు. అయినా నాకు డౌటు, నీ జీవితంలో ఒక్క కేసైనా గెలిచావా? మీ కేసు తప్ప మిగిలిన కేసులన్నీ గెలిచాను. కావాలంటే లిస్టు చెప్తాను, ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు నీ నిజాయితీ నిరూపించుకునే పరీక్షలెందుకు గాని ఆ భవానీ కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అదాలోచించండి. చించుతున్నాం, అదే పనిలో ఉన్నాం.
ఒక్కసారి రండి. అబ్బా, మీరు మీ మొండితనం. రండి రండి. ఏమండి, లేవండి, నాతో మాట్లాడండి. ఏమండి? రఘు గారే నాకు సుపారీ ఇచ్చి ఆ హత్య చేయించారు మేడం. మీకోసం మరో హత్య చేయగలను. మీరు చెప్తే ఆ రఘునే లేపేయగలను. ఆ పని చేయమంటారా? చెప్పండి. బావమరిది బతుకు కోరతాడని అంటారు. మీ బావమరిది మీ జీవితాన్నే బలి తీసుకున్నాడు. మంచితనం ముసుగులో ఇంత నైవంచన చేస్తాడని నేను అనుకోలేదు. ఆస్తుల కోసం అభిమానాలను చంపేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఏం చేయమంటారు? అలాంటి నమ్మకద్రోహిని ఏం చేయమంటారు? అలాంటి వాణ్ణి చంపేస్తే తప్ప నా మనసుకి ఎంతో సర్ది చెప్పుకొని చూశాను. అయినా నా మనసు ఆ రఘు చావునే కోరుకుంటోంది. ఇంకా ఆలస్యం చేసి లాభం లేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేనే శిక్ష వేస్తాను. రారేఖ, టైం అవుతుంది, వెళదాం.
మన రెండు కుటుంబాల మధ్య అపార్థాలు తొలగిపోవాలి, స్నేహం మనసు మారాలి. ఇంతకు ముందులా మన రెండు కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలి. అప్పుడే బావ ఆత్మకి శాంతి కలుగుతుంది. అన్ని సమస్యలకి ఆ దేవుడే పరిష్కారం చూపిస్తాడు రేఖ. పూజారి గారితో మాట్లాడాను. ఆయనకి చెప్పి శాంతులు హోమాలు చేయిద్దాం. అలాగే అన్నదానాలు, అలాగే వస్త్రదానాలు కూడా చేయిద్దాం. ఎవరా నువ్వు? ఇప్పుడు తప్పించుకున్నావు గాని తర్వాత మా స్నేహ మేడం గారి చేతులు తప్పించుకోలేవు. తప్పించుకోలేవు.